వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి పసుపు హార్వెస్ట్ అనమాట. పసుపు మనం లాస్ట్ ఇయర్ జూన్ టైంలో వేసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఈ హార్వెస్ట్ టైం ఎప్పుడు, ఈ హార్వెస్ట్ చేయడం మనకు ఎలా అర్థమవుతుంది, ప్లస్ ఈసారి హార్వెస్ట్ చేస్తే పసుపు ఎంత అయింది అన్న డీటెయిల్స్ తెలుసుకుందాము. సో మనం జూన్లో వేసాం కాబట్టి పసుపు ఎప్పుడైనా జనవరి ఎండింగ్కి కానీ ఫిబ్రవరిలో కానీ హార్వెస్ట్ చేస్తాము. ఇది ఒకవేళ మీరు టైం చూసి హార్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ టైం లైన్స్ ఫాలో అవ్వచ్చు. లేదు టైం లైన్స్ నాకు గుర్తు లేవు, చెట్టు చూసి ఎలా అర్థమవుతుంది మనకు హార్వెస్ట్కి, ఇట్ మ్యాక్స్ ఎప్పటి వరకు ఉంచవచ్చు అంటే ఎప్పుడైతే చెట్టు ఇలా కంప్లీట్గా ఆకులన్నీ డ్రై అయిపోతాయో ఆ టైం వరకు ఉంచవచ్చు. మీరు టైం చూసి ముందే హార్వెస్ట్ చేసాము అనుకున్న దానికన్నా చెట్లను అబ్జర్వ్ చేయండి. చెట్లు ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయి ఆకులు డ్రై అయిపోతూ ఉంటే ఇది కరెక్ట్ టైం అన్నమాట హార్వెస్ట్ చేయడానికి. సో ఈ టైంలో హార్వెస్ట్ చేయాలి. మేము ఆ ఆకులన్నీ కొన్ని చెట్లకి ఎండిపోతుంటే ఇంకా అన్ని చెట్లు హార్వెస్ట్ చేసేసామన్నమాట. కొన్ని హార్వెస్ట్ చేసి కొన్ని అయితే ఉంచలేము కదా, మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేసేసి అన్నీ ఒకేసారి ప్రాసెస్ చేసేస్తాము. టైం కూడా అయింది కరెక్ట్గా, జూన్లో వేసాం కాబట్టి ఇప్పుడు హార్వెస్ట్ చేయొచ్చు మనం ఎలా అయినా. సో అందుకే హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాము. అవి ఎలా అయితే మనం చెట్టు తవ్వి బయటికి వేస్తూ ఉంటామో కొమ్ములు సపరేట్గా చేసుకుంటూ వెళ్తూ ఉండే ఒక ఇద్దరు ఏమో తవ్వుకుంటూ వెళ్ళాము. సో అలా ఒక 2-3 అవర్స్లో పసుపు హార్వెస్ట్ చేసామన్నమాట. పసుపు హార్వెస్ట్ చేసేటప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్గానే పార్టిసిపేట్ చేశారు. ఈసారి కూడా అంతే, చాలా హెల్ప్ చేశారు తవ్వడంలో కానీ, అక్కడ ఉన్న వాళ్ళతో సమానంగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ కొమ్ములు సపరేట్ చేయడంలో కానీ, పసుపుని తీసుకెళ్ళి ఒకచోట కుప్ప వేయడంలో కానీ ఇలా బాబు చాలా హెల్ప్ చేశాడు. మా పాపకి కలర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో తను కూడా హెల్ప్ చేసింది కొంతవరకు. ఆ తర్వాత తనకి అర్థమైపోయింది, కొన్ని హార్వెస్ట్ చేస్తుంటే ఏదైతే మదర్ రూట్ ఉంటుందో అది మనం ఫేస్కి పెట్టడానికి యూస్ చేస్తాం కాబట్టి అది సపరేట్గా కూర్చొని మళ్ళీ మేము ప్రాసెస్ చేస్తుండే అనమాట. ఆ రూట్స్ కట్ చేసేసి
ఆ మదర్ రూట్వి అది సపరేట్గా వేస్తున్నాము. సో ఈ ప్రాసెస్లో ఆమెకి కొంచెం కలర్ అంటింది అనమాట చేతికి, ఎల్లో కలర్. దీంతో కలర్ వస్తుందా అని చెప్పేసి మొత్తం ఫేస్కి రుద్దడం స్టార్ట్ చేసింది, చేతులకి. అలా ఆమె కలర్తో ఆడుకుందనమాట. పిల్లలిద్దరు కలిసి దాని మీద ఒక వీడియో కూడా చేశారు పసుపు గురించి. हल्दी 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 है हमारे हेल्थ के लिए अच्छी अच्छी। आज मैं मम्मी के लिए हल्दी ले जाऊंगी। खाना बन गया। వాళ్ళు అలా ఎంజాయ్ చేశారు. సో కొద్దిసేపు అలా కుప్పలేసి ఉంచిన తర్వాత కొంచెం మట్టి రాలిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని బకెట్లలో వేసుకొని క్లీన్ చేసామన్నమాట. కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత మొత్తం మట్టిపోయిన తర్వాత దాన్ని కొంచెం మ్యాట్ వేసి మళ్ళీ ఎండకి ఇలా వేసుకున్నాము. ఆ వాటర్ అంతా పోయాక పసుపు మొత్తం ఇంకెత్తేసి దాన్ని మేము తెచ్చుకున్నామన్నమాట. సో ఈ ఇయర్ నేను వెయిట్ చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఎంత అయిందో అంతే అయిందనమాట. పసుపు 30 to 34 kgs అయింది. ప్లస్ ఫేస్కి మనం ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ మదర్ రూట్ పసుపు ఉంది కదా, అది ఒక 5 to 6 kgs అయిందనమాట. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ వీడియోస్లో నేను ప్రాసెస్ ఎలా చేశాను, ఆ రెండింటిని సపరేట్గా వాటిని పట్టిస్తే ఎంత అయింది అన్న డీటెయిల్స్ చెప్తాను మీకు. Thanks for watching the videos. Please like and subscribe to our channel. మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.